చేతులతో సహా వాళ్ళ గేదె కొన్న గేదెలు కూడా మనం పిండి చూపడం జరుగుతుంది. दबाना हो अच्छा अच्छा दबा तुम ताकत से గేదె ఫస్ట్ టైం అనుకుంటా పాలు రావాలి. ऐसा भी दबा सकते हैं ऐसा. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్. ఓకే, ఇక్కడ మదర్బాయి డైరీ ఫారం ఉన్నది శంషాబాద్ కాడ. డైరీ ఫారంలో మంచి గేదెలు దొరుకుతాయి. అంటే బర్నీ, గుర్రా, మళ్ళా జాపరావాది. అంటే మనం ఫస్ట్ టైం పెడుతున్నాం డైరీ ఫారం. అంటే చిన్నప్పుడు నేను నడిపించాను, అంత అనుభవం లేకుండే. ఇప్పుడు ఏ బిజినెస్ లేదు, కొద్దిగా డైరీ ఫారం మనం పెట్టుకొని బిజినెస్లో కొద్దిగా ప్రిపేర్ అవుదాము. ఫస్ట్ 5 గేదెలు తీసుకెళ్తున్నాను. మంచిగా మెయింటెనెన్స్ మంచిగా నడిపిస్తుంటే మళ్ళీ 4-5 ఫ్యూచర్లో తీసుకెళ్దాము. ఓ డైరీ ఫారము మంచిగా పెట్టుకొని, ఒక పిల్లలు ఉన్నారు, మా ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా అనుభవం వస్తుందని ఈ డైరీ ఫారం పెడదామని మదర్బాయి డైరీ ఫారంకి వచ్చాము మేము. ఓకే అన్న, అంటే మీరు గేదెలు కొన్నారు కదా? అవును. అంటే వాళ్ళు పాలు పిండి చూపించారు కదా? పాలు పిండి చూపెట్టారు. ఓకే అన్న. టైంకు 5 లీటర్లు 7 లీటర్లు టైంకి ఇస్తుంది. అంటే మినిమము 13 నుంచి 14 లీటర్లు ఇస్తుంది అని చెప్పారు. ఓకే అన్న, ఎట్లా అనిపించింది అన్న? మా డైరీకి అయితే విజిట్ చేశారు? మంచిగా అనిపించింది మాకు. డైరీ ఫామ్ పాజిటివ్ వచ్చి చూసిపోయినాము, మంచిగా అనిపించింది. ఈరోజు మంచి రోజు ఉన్నది అంటే ఈరోజు కొనుక్కోవడానికి వచ్చాము మేము. ఈరోజు 5 బళ్ళు తీసుకెళ్తున్నాం. 5 బళ్ళు తీసుకెళ్తారు. ఓకే అన్న, ఇప్పుడు మీ ద్వారా ఈ వీడియో చాలా మంది చూస్తుంటారు కాబట్టి వచ్చే రైతులకు, అంటే మీరు కూడా ఒక రైతుగానే వచ్చి తీసుకెళ్తున్నారు కదా, మీ నుంచి ఇంకా 4 రైతులు మా డైరీ ఫామ్ విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మన కష్టం మీద ఉంటుంది అన్న. డైరీ ఫామ్ ఏదో డబ్బు ఉన్నది కొనుక్కోవడానికి ఏదో మెయింటెనెన్స్ చేస్తున్నామని కాదు. ఒక లేబర్ లేక మనం బి వర్క్ చేస్తే డైరీ ఫారము మనం బి కష్టము, లేబర్ని పెట్టుకొని మనం బి కష్టం చేసుకుంటే దాంట్లో ఏమైనా బెనిఫిట్ వస్తుంది. ఏదో వర్కర్ మీద వదిలేసి డైరీ ఫారం పెట్టినాము 5 లక్షలు 10 లక్షలు అంటే అది కాని పని. మనం బి ఒక డైరీ ఫారంలో ఒక లేబర్ లేక వర్క్ చేసుకోవాలి, అయితే అలా లాభం కనిపిస్తుంది. ఓకే అన్న, అంటే మనం వాళ్ళ మీద వద్దు పెట్టకుండా మనం కూడా వాళ్ళతో పాటు చేస్తేనే తెలుస్తుంది. మనకు బి అనుభవం ఉంటుంది. ఆ టైంకు ఇస్తుండా, టైంకు పాలు పిండుతుండా, టైంకు గడ్డి పెడుతుండా, మళ్ళీ ఏదైనా జ్వరమో ఏదైనా వస్తుంది అనుకో దాన్ని బి సరిగా చూసుకుంటా లేడా అది బి చూసుకోవాలి. మనం రెగ్యులర్గా పోతే మనకు తెలుస్తుంది. ఒక 2 గంటలు 3 గంటలు రెస్ట్ తీసుకొని పొద్దున సాయంత్రం పోయినా పర్వాలేదు మనం, కానీ మనం దగ్గర ఉండి చూసుకోవాలి. డైరీ ఫారం ఏదో వదిలేసినాము, పొద్దుగాల పాలు తెచ్చుకున్నాము, పొద్దుమీకి పోయి పాలు తెచ్చుకున్నాము అంటే కాదా డైరీ ఫారం కాదు. ఏ రైతుకైనా కానీ మనం బి కష్టపడాలి దాని మీద. ఓకే అన్న, మీరు ఏ బిజినెస్ ముందు చేసేవాళ్ళన్నా? నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే బలరు గేదెలు మేపుతుంటే అన్న. బలరు గేదెలు మేపుతుండే, పెద్ద డాడీ అన్న ఉండే పిలుతుండే, వాళ్ళు ఇస్తుండే. ఇక కొద్దిగా అనుభవం ఉన్నది. మళ్ళీ తర్వాత నేను కొద్దిగా జామ తోటలు, అంగూరు తోటలు ఇవి తీసుకొని కొద్దిగా పిల్లలు పెద్దగా అయ్యారు. అట్లా తోటలు లేవు ఇప్పుడు ముందట్లేక. చలో డైరీ ఫారం మనం పెట్టుకుందాం, 4-5 గేదెలు పెట్టుకొని ఈ ఫీల్డ్లో కూడా వద్దామని అనుకో. ఈ ఫీల్డ్లో దిగితేనే మనకు అనుభవం తెలుస్తుంది. ఫస్ట్ మీరు ఏదో 10 బళ్ళు తీసుకుపోదాం, 20 బళ్ళు తీసుకుపోదాం అని కాదు, 4 బళ్ళు తీసుకుపోయి చూడండి అన్న. చూస్తే మీకు అనుభవం తెలుస్తుంది. మనం తీసుకుపోయినా మనం ఎంత డబ్బు తీస్తున్నాము, ఇలా ఎన్ని పాలు ఇస్తుంది, ఎంత బెనిఫిట్ అవుతుంది దీనికి, మ్యాథ్ వేయంగా దాని వేయంగా అది చూసుకుంటే దాన్ని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అరే ఈరోజు ఇన్ని నెలకి ఇంత మిలిగింది, ఇంకా మంచి చేస్తే ఇంకెంత మిలుగుతుంది, దాన్ని బట్టి మనం రెగ్యులర్గా 2 బళ్ళు ఇట్లా పెంచుకుంటా ముంగటికి రావచ్చు. అంటే మీరు చెప్పేది ఏంటంటే 4తో స్టార్ట్ చేయండి. 2 డబ్బులు లేకున్నా కానీ 2 అయినా పర్వాలేదు అన్న. ఏదో మేము పెట్టుకుంటున్నాం 4, 5, 10 అన్నాడు కాదు. మీకు పైసా ఎంత తోస్తే అంత దాన్ని బట్టి మీకు అనుభవం వస్తుంది. ఒక్కటి తీసుకోపోయినా కానీ దాన్ని విండుతుంటే నేను ఎంతకో తీసుకుంటారు. నేను డబ్బు విషయం చెప్పా, 1,00,000 తీసుకొని 2 లక్షలు, దాన్ని మనం ఎంత పెట్టుబడి పెట్టినాము, మనం దానికి దాని ఎంత వేస్తున్నాం, మనకి ఎంత లాభం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాలిక్యులేట్ చేయాలి, చూసుకోవాలి, అది చూడాలి. ఏదో చూడకుండా పెట్టినాము మా దోస్తు అని చెప్పేసిన డైరీ ఫార్మ్ పెట్టినా, నేను గేదె తెచ్చిన, అది దాన్ని నోరు లేని జీవాన్ని ఎంత బాగా చూసుకుంటే నీ కొడుకు బిడ్డతో సహా అంత నీకు అంత తృప్తిగా పాలిస్తుంది. అది ఏదో తెచ్చి వదిలేసినాం కట్టేసినాం రా బాబు మ్యాథ్ వేసి వచ్చేసిన అంటే కాదు. అది
దాన్ని చూడాలి, దగ్గర కడగాలి, దాన్ని మెయింటెనెన్స్ చేస్తేనే అప్పుడు తెలుస్తుంది డైరీ ఫారం ఏంటిది అన్నట్టు. లాభం ఉన్నది, లాభం లేనది కాదు. కష్టం చేస్తే లాభం. కష్టం చేయకుండా ఇంట్లో కూర్చున్నా నేను 10 బర్రెలు తెచ్చిన 10 లక్షలు 15 లక్షలు అంటే అది కాని పని. మాటలకే ఇంకేం లేదు, మాటలకే. నేను తెచ్చిన దోస్తులు వెంబడి కూర్చొని నేను 10 బర్రెలు తెచ్చినా ఇలా నెలకు 2 లక్షలు వస్తాయి నాకు అంత వేస్ట్. అది 2 లక్షలు కాదు, నువ్వు 1,00,000 తీయలేవు. నేను అనేది నువ్వు 1,00,000 తీయలేవు. కష్టపడితే నువ్వు ముంగడు పడతావు. ఏ పనులైనా కష్టపడు, డైలీ ఫారం కాకుండా కానీ ఏ పనులైనా నువ్వు కష్టపడు. ఇంటి లేక పని చేస్తే నీకు పైకి వస్తావు. టైంది నీకు ఏదైనా వేరేదికి పోయినా కానీ టైంకు దీనికి టైం ఇవ్వాలి. మనం ఇంటి ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తామో దీనికి ఇట్లా టైం ఇవ్వాలి. అప్పుడైనా గేదెలు మనకు సహకరిస్తాయి అన్న. ఎప్పుడన్నా పెట్టిన పెట్టుబడి అనేది బయటికి వెళ్తుంది, లేకపోతే వేస్ట్ అది. కరెక్ట్ చెప్పారు. ముందు చిన్న స్టార్ట్ చేసి దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇది చాలా, ఎందుకంటే చాలా మంది ఈ ఫీల్డ్లో ఈ నాలెడ్జ్ లేకుండా చాలా మంది లాస్ అవుతారు. లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను అట్లా అంటలేను, కానీ తల్లిదండ్రులతోటి నేను డైరీ ఫారం పెట్టుకుంటూ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు కొడుకుని పెంచి పోషించినప్పుడు కొడుకు అడుగుతుండే ఏదో డైరీ ఫారం ఏదో ముంగడ పోదాం ఇవ్వండి 10 లక్షలు ఆయన నడిపిస్తా అంటే ఇస్తారు వాళ్ళు. ఇచ్చిన దానికి వాళ్ళ తల్లిదండ్రుల పేరు నిలుపుకోవాలంటే మీరు కష్టపడరు, ఇంకా 10 లక్షలు ఇస్తారు వాళ్ళకి. అమ్మాకి ఇంత సంపాదించి నాకు ఇంత ఉన్నదంటే ఇంకా నాకు కావాలంటే ఈ డబ్బులు ఆ డబ్బులు కలిపి ఇంకా 10 పనులు ఇప్పగలుగుతారు. మీరు ఏం లేదు అమ్మ అలా మిలుగుతలేదు నా లాస్ అయినా ఇది చెయ్యాలనే బిజినెస్ అంటే ఏ తల్లిదండ్రులు ముంగట రారు. ఒక్కసారి చూస్తారు మిమ్మల్ని. 1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా ఒకసారి చూస్తారు తల్లిదండ్రులు. వాళ్ళు బి చెట్టుకు తగిలిన డబ్బులు కావు, వాళ్ళు బి కష్టపడి రూపాయి కూడబెట్టిన డబ్బులు ఉంటాయి. మన పిల్లలు అడుగుతారు ఫ్యూచర్లో ఏదైనా మంచి చేసుకుందాం, ఏదైనా బతుకుదేరు అన్నట్టు వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఇస్తారు, ఇచ్చినప్పుడు మీరేం చేయాలి, దాన్ని సరి చేసుకోవాలి. అది మీరు ఎంత సంపాదించడం, మనం ఎంత కష్టపడుతున్నారు తినే ముంగటికి వస్తాం. ఏ కష్టపడతలేము అమ్మ కట్టేసిన కూలోని పెట్టినా ఆయన చూసుకుంటుండు, టైంకు పాలు గిన్నేస్తున్నాయి, నేనేం చేయాలి, నేనైతే పాలు ఇవ్వనది కాదు. నువ్వు చూడాలి అది పాలు ఎందుకు ఇస్తలేదు, ఏం దానా పెట్టిర్రు, ఏ దానా పెడతలేము, అది చూస్తేనే నీకు అనుభవం దొరుకుతుంది. ఏదో దొరికినది పెట్టేసినామంటే కాదన్న. ఇది నేను అనేది. థ్యాంక్ యూ అన్న, మీ ఇన్ఫర్మేషన్ చాలా మంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న వాళ్ళు కొన్న గేదెలు ఇవి 5 గేదెలు అయితే లోడ్ అవుతున్నాయి, చూసుకోవచ్చు మీరు.